హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజైతే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. అది ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మామూలుగా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలాగా చింతపండు నానే లోపల మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకుంటున్నాను దోరగా. అవి కొంచెం దోరగా వేగాక మనము అవైతే పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు కూడా వేయించాను, అది క్లిప్ మిస్ అయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం గసగసాలు వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్ అంతా. ఆ గసగసాలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఈ గసగసాలు వేస్తేనే కూరలో మంచిగా చిక్కదనం వస్తుంది. పులుసు కదా, చేపల పులుసు కదా మనం చేసేది. ఆ చేపల పులుసుకి అయితే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇలా కలబెడుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతాయి. అలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. గసగసాలు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. వేగాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంచిగా చల్లారనిద్దాము. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకుందాం. ఇవన్నీ మసాలాలు వేయించుకున్నాయన్నీ బాగా మెత్తగా పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి రఫ్ చేసుకొని తర్వాత అయితే మళ్ళీ కొంచెం వాటర్ వేద్దాము. వాటర్ వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేద్దాము. ఇందులో అయితే నేను ఎల్లిపాయ కూడా వేసాను, ఆ క్లిప్ లేదు, మిస్ అయింది. మీరైతే వేసుకోండి మర్చిపోకుండా. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలండి, లేదంటే గరకగా ఉంటే బాగుండదు కర్రీలో వేసినా కానీ. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, టమోటాలు కట్ చేసుకుందాం, పచ్చిమిర్చి, దోసకాయ తీసుకున్నాను నేనైతే చూడండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు, 3 టమోటా, 1 దోసకాయ, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా బాగా చిక్కగా చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకోవాలండి. పల్చగా అయితే అస్సలు వద్దు, ఎక్కువ వాటర్ వేయొద్దు, కర్రీ అయితే టేస్ట్ ఉండదు పల్చగా పోస్తే. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేద్దాము. జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఆనియన్స్ వేద్దాము. జీలకర్ర ఎవరెవరు ఇష్టం అండి, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసాను. ఇలా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, లేదంటే అడుగు మాడిపోతాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ, అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకొని మూత పెట్టేసుకున్నాను. చూడండి, కొంచెం మగ్గనిద్దాము. ఈ టమాటా మగ్గాక మనమైతే కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేద్దాము. నేనైతే కాశ్మీర్ చిల్లీ 1 స్పూన్ వేసాను, కలర్ కోసం. కలర్ ఉంటే బాగుంటుంది కదా కర్రీ. మామూలు కారం 1 స్పూను, అది 1 స్పూన్ వేసాను. అన్నీ ఒకసారి అయితే కలిపెట్టేసాను చూడండి. కలిపెట్టేసాక మనం చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదా ఆల్రెడీ, ఆ చింతపండు గుజ్జు దీంట్లో పోసాను చూడండి. ఇలా కలబెట్టుకుని ఒకసారి అయితే మగ్గనిద్దాం దీన్ని. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అప్పుడైతే మనం ఈ ఫిష్ ముక్కలైతే వేద్దాము. ముందైతే వేయకూడదండి చేపల పులుసుకి. మనం చింతపండు ఫస్ట్ వేసుకోవాలి. చింతపండు పులుసు ఉడికాకే మనం చేపలు వేయాలి, లేదంటే ఇవి చింతపండు పులుసు ఉడకడానికి కోసమని కలబెడుతూ ఉంటాం కదా, ఆ కలబెట్టినప్పుడు మెత్తగా అయిపోతాయి, ముక్క అనేది చిరిగిపోతుంది చేపల పులుసుకి. ఉడికిందండి, నేను వేస్తున్నాను చూడండి చేపల ముక్కలు. ఇక్కడ ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వేసుకోవాలి. మనము అన్నీ ఇలా పేర్చుకున్నాక మనం దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాము. చేపల ముక్కలతో పాటు వేసుకోవాలండి అవి అయితే. అలాగే మనం పట్టు పెట్టుకున్నాం కదా ఇందాకలా గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ పౌడర్ లాగా
కొంచెం పేస్ట్ లాగా పట్టాం కదా, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసేద్దాము. వేసుకొని మనకి ఇప్పుడే వేసుకోవాలండి. వాటర్ కూడా ఎంత కావాలంటే అంత, లేదంటే కానీ మళ్ళీ వేసేకి అవ్వదు. ఇంకా అన్నీ ఒకసారి ఇట్లా కలిపెట్టుకుందాము. కలిపెడితే కూడా మెత్తగా అయిపోతాయి, ముక్కలు చిరిగిపోతాయి. ఊరికే జస్ట్ ఆ మసాలా అన్నిటికీ పట్టాలని అట్లా అంటున్నాను నేను. అలా కాదు, మనమైతే ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఒకసారి బాండిలి మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. మనమైతే ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీదే ఉడికిద్దాం దీన్ని. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాక చూద్దాము. ఇలా ఉంది, ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపెడదాం మనం దీన్ని. ఇలా తిప్పుకుంటూ కలిపెట్టాలి. గంట అనేది పెట్టకూడదు దీంట్లో. మళ్ళీ గంట పెట్టామంటే చేప ముక్క అనేది చిరిగిపోతుంది. అలా కాకుండా ఇట్లా తిప్పుకుంటూ మనం ఏమున్నా ఇలా తిప్పుకుంటూనే చేపల కర్రీ అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి 5 మినిట్స్ తర్వాత. లేదంటే పెద్ద మంట పెడితే అది అడుగంటుకుంటుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు చూసుకోవచ్చండి. ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఎంతసేపటికి ఇట్లే తిప్పుకోవాలండి. లేదంటే కానీ గంట పెట్టామంటే ముక్క మెత్తగా అయిపోతుంది. ముక్క మెత్తగా అయిపోతే చిరిగిపోతే మనం తినేకవ్వదు కదా. అయిపోయిందండి, ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే, అంతే. ఇంతే అండి, ఎంతో సింపుల్గా అయ్యే నెల్లూరు స్టైల్ దోసకాయ చేపల కర్రీ రెడీ. ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయకుండా సింపుల్గా అయిపోతుందండి. ఎవరైనా చేయొచ్చు. చాలా సింపుల్ చేపల కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.